ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది మనోహర్ గారి నెంబరు. ఇది అనామిక గారి నెంబరు. నా నెంబర్ తీసుకోండి. రాథోడ్, నీ నెంబర్ అవసరం లేదు. పర్వాలేదు సార్. నువ్వు నా నమ్మకం రాథోడ్, దాన్ని నేను ప్రశ్నించలేను. పిల్లల దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వు రాథోడ్. బాగి ఒంటరిగా బయటకు వెళ్తుందని బాబ్జీకి ఇప్పుడు చెప్పేయాలి. డన్ సార్. నా వాల్ ఫోన్ సార్ ఇన్ ట్యాపింగ్ స్టేజ్ సార్. నీకు క్యాబ్ పంపుతాను. దాంట్లో పైన్ ఫారెస్ట్కి వచ్చేసి నేను అక్కడికి వస్తాను. ఏంటి అన్నీ మాకు కావలసినట్టుగా జరిగిపోతూ ఉన్నాయి? కోఇన్సిడెన్సా లేక ఇంకేదైనా జరుగుతుందా? అమర్ ఆరోగ్య సాల్వ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ఇది ప్లాన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఎస్ఐకి నా మీద అనుమానం వచ్చింది. నిజం తెలుసుకోవడానికే నా ఫోన్ ట్యాప్ చేసినా చేస్తాడు. నో, బాబ్జీకి నా ఫోన్ నుంచి చేయకూడదు. కానీ వాడికి విషయం అర్జెంటుగా చెప్పాలి. అది కూడా ఈ దీంట్లో నుంచి బయలుదేరక ముందే చెప్పాలి. ఎలా? బాగి, అసలేంటే నీ టైం ఎంత బాగుంది. నువ్వు ఆయనతో కలిసి బయటికి వెళ్ళాలనుకున్నావు, ఆయనే ఫోన్ చేశారు. అసలు ఏమనుకున్నా అయిపోతుంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ చూడలేదు. కనీసం ఇప్పుడైనా ఆయనతో కలిసి అన్నీ చూడాలి. అవును, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన స్పాట్స్ ఏమైనా ఉన్నాయేమో. అక్కడ అడుగుదాం. అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకెళ్లారు కదా, మరి ఈ రూమ్ నుంచి ఫోన్ రింగ్ అయిన సౌండ్ వచ్చిందేంటి? నేనేమైనా ఊహించుకున్నానా?
వీళ్ళ రూమ్లో ఎందుకుంది? బాగి అసలు ఉన్నట్టుండి ఎందుకు ఫోన్ చేస్తుంది? అక్క ఏంటి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిన్ననే కదా చెప్పా మీరు అప్పుడెప్పుడైనా నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండమని. ఆ, ఏంటి నిన్న పిల్లలతో మాట్లాడాక మీతో మాట్లాడా కదా, అప్పుడు చెప్పా కదా. అంటే దీంతో పిల్లలు మాట్లాడుతున్నారా? మరి అరుంధతిలో ఎవరు మాట్లాడారు? కొంపతి సనామికనే మాట్లాడిందా? అక్క ఓ, అయితే ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరుగా కలిసిపోతూ ఉన్నారన్నమాట. అది ఎప్పటికీ జరగకూడదా? హలో అక్క, ఆహా, ఇవాళ మా ఆయన నేను బయటికి వెళ్తున్నాం. కొడైకెనాల్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో టకటకమని చెప్పు. చెప్పడం ఎందుకే, చాలా ఫేమస్ ప్లేస్. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెళ్ళే ప్లేస్ నరకం. అక్కడికి నిన్ను పార్సల్ చేస్తుంటే మళ్ళీ ఇంకా అడుగుతుందేంటి? అయ్యో కాల్ కట్టిందేంటి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ సరిపోయింది. ఈవిడేంటో ఒకసారి మాట్లాడితే మళ్ళీ 3 నెలలు మాట్లాడదు. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతుందో అడగాలి. ఎంత ముద్దుగున్నావే బాగి. ఆ ఎస్ఐ 6 ఫోన్ ట్యాప్ చేసే ఛాన్సే లేదు. మనోహరి మేడం ఏంటి ఫోన్ చేసి ప్లాన్ చెప్తానని ఇంకా ఫోన్ చేయలేదు? அக்கா இந்த ரூம்ல இருந்த பொண்ணே காலி பண்ணிட்டு போயிட்டாரா? இல்ல, பக்கத்துல இருக்கிற வில்லாக்கு மாறிட்டாங்க. ஓ அப்படியா, சரி சரி சரி. వామ్మో, ఒక్క రోజుకి 25,000 పెట్టి విల్లాలోకి మారిందా ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.